మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు ప్రియులారా. మరి ఉదయకాలాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ప్రతి ఉదయకాలమున వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాం. ఈ రోజు కూడా ప్రత్యేక వాక్యం ధ్యానించుకుందాం. దేవుడు ఏర్పాటు చేసిన కృపావాక్యం. వాక్యాంశం మనం గమనించినట్లయితే వేషధారణ అనే పులిసిని పిండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే లూకాసు వార్త 12వ అధ్యాయము 1వ వచనం, అంతలో ఒకనినొకడు త్రొక్కుకున్నట్లు వేల కొలది జనులు కూడినప్పుడు ఆయన తన శిష్యులతో మొదట ఇట్లు చెప్పసాగాను: పరిసయ్యుల వేషధారణను పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి. మరుగైనదేదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. అందుచేత మీరు చీకట్లో మాట్లాడుకున్న వెలుగులో వినబడును, మీరు గదుల యందు చెవిలో చెప్పుకున్నది మిద్దెల మీద చాటింపబడును. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, వేషధారణ అంటే ఏంటంటే పైన ఒక రకంగా ఉంటాం, లోపల ఒక రకంగా ఉంటాం. పైన ఒక మనిషి ఉంటాడు, లోపల ఒక మనిషి ఉంటాడు. దేవుడు కోరుకుంటున్నాడు ఒకే రకమైన మనిషి ఉండాలని. నువ్వు అంతరంగికంగా ఎట్లా అన్నావో బయట కూడా అట్లాగే ఉండాలనేది దేవుడు కోరుకుంటున్నాడు. అయితే ఇక్కడ పరిసయ్యుల వేషధారణ అంటున్నాడు. ఈ పరిసయ్యులు ఏం చేసేవాళ్ళు అంటే, పరిసయ్యులు శాస్త్రులు కానీ, లేకపోతే ఉన్నత వర్గానికి, లేకపోతే ప్రధాన యాజకులు ఆ వర్గానికి చెందిన వాళ్ళు చక్కటి అంగేలు, తెల్లటి వస్త్రాలు వేసుకుని అందరికీ బహిర్గతంగా గంభీరంగా కనిపిస్తారు, ఉన్నతమైన వారుగా. కానీ వారు ఆలోచించే విధానము చాలా చెడ్డది. యేసుప్రభువారు అది ఖండిస్తాడు. మీరు సున్నం కొట్టిన సమాధులు అంటారు, పైన అందంగానే కనిపిస్తున్నారు కానీ లోపలంతా కూడా చెడిపోయింది అని. మరి అలాంటి వేషధారణ అనేది మనలో ఉండకూడదని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మనము చాలాసార్లు ఏం చేస్తూ ఉంటామంటే, అనవసరంగా వేరే వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం, డిస్కషన్ చేసుకుంటాం. ఫలానా ఆమె ఇట్లా, ఫలానా ఆయన ఇట్లా అని అనవసరంగా కూర్చుని డిస్కషన్ చేసుకుంటూ ఉంటాం. అంతేకాదు ఒకరి మీద ఒకరు సాడీలు చెప్పుకుంటూ ఉంటారు. ఇవన్నీ దేవుడు వింటూ ఉంటాడు. దేవుడికి తెలియంది ఏమన్నా ఉంటుందో? ఒకే విషయాన్ని ఒకరి దగ్గర మాట్లాడతారు, మరలా ఆ విషయం తీసుకెళ్ళి మరొకరి దగ్గర చెప్తారు. దీనివల్ల ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, గొడవలు, తగాదలు, తద్వారా అనైక్యత అనేది మనుషుల్లో వచ్చేస్తుంది. కాబట్టి ఏదైనా యథార్థంగా మాట్లాడటం మనం నేర్చుకోవాలి, స్పష్టంగా మాట్లాడటం నేర్చుకోవాలి. బైబిల్ ఒక మాట ఉంది, ప్రేమ తప్పులన్నిటినీ కప్పును అని అంటాడు. నిజంగా నీ సహోదరుని ప్రేమించేవాడు అయితే ఎదుటివాడి గురించి నువ్వు చెడ్డగా చెప్పవు. లేకపోతే ఏదైనా విషయం నీకు ఎదుటివారి గురించి తెలిస్తే ఆ విషయం మరొకరికి పోయి చాటించవు. చాటిస్తున్నామంటే అర్థం ఏంటంటే నీలో సరైనటువంటి మార్పు లేదు, వేషధారణలో ఉండవు. దేవుడు చెప్తున్నాడు, వేశ్యలకైనా పరలోకం ఉన్నాడు కానీ వేషధారులకు పరలోకంలో ఉండదు. పైన ఒక రకంగా లోపల ఒక రకంగా ఉండొద్దు, ఖచ్చితంగా ఉండాలండి. ప్రభువు తెలియజేస్తున్నాడు, అది జాగ్రత్త పడుడి అంటున్నాడు. ఆ పులిసిన పిండి కొద్దిగే అదేం చేస్తుంది, మంచిగా ఉన్నటువంటి ఆ ముద్దంతా కూడా పులిసేదట్టు చేసేస్తుంది. చిన్న మాటే కుటుంబాలని పాడు చేసేస్తుంది, సంఘాలను పాడు చేసేస్తుంది, మనుషులకి బాధ కలిగిస్తుంది. అలాంటి బాధ కలిగించే మాటలు మనం మాట్లాడకూడదు అనేది ప్రభు యొక్క ఉద్దేశం. ఎందుకంటే మరుగైనది ఏది బయలుపరచకపోదు అంటున్నాడు. మనం చాటుగా చెప్పుకుంటే అది బహిర్గతం చేస్తాడంట దేవుడు. రహస్యమైనది ఏది తెలియబడకపోదు అంటున్నాడు. రహస్యంగా చేసే ప్రతి పని కూడా తెలుస్తుంది అంటున్నాడు. చీకట్లో మాట్లాడుకొని వెలుగులో వినబడిన అంటున్నాడు. మీరు గదులు యందు చెవిలో చెప్పుకున్నది మిద్దెల మీద సాటింపడతాడు. గదిలో గుసగుసలు చెప్పుకుంటూ ఉంటారు, కొంతమంది ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు అనవసరమైన విషయాలు, వాళ్ళ గురించి వీళ్ళ గురించి. సో ఇవన్నీ కూడా గదుల్లో యందు చెవుల్లో చెప్పుకుంటే అది మిద్దెల మీద చాటిస్తాడంట దేవుడు రేపు. కాబట్టి జాగ్రత్త పడదాం. మన సహోదరుని మీద వ్యర్థంగా మాట్లాడి వ్యర్థమైన తీర్పు తీరిస్తే అది తీర్పు నీకు రెట్టింపు తీర్పు వస్తుంది. కాబట్టి ప్రియులారా, మరి వేషధారులాగా ఉండొద్దని ప్రభువు తెలియజేస్తా ఉన్నాడు. స్ట్రైట్ ఫార్వర్డ్గా లోపల నువ్వేదనుకున్నావో అది బయట చెప్పేసి, లోపల ఒక రకంగా బయట ఒక రకంగా ఉంటే అది నీ జీవితాలను పాడు చేస్తుంది, నీ శరీరం కుళ్ళిపోతుంది అని కూడా బైబిల్ తెలియజేస్తుంది. లోపల కుళ్ళు పెట్టుకున్నామనికి ఏమవుతుందంటే మన ఎముకలను తినేస్తాయి. అలాంటి స్వభావం మనలో ఉండొద్దు. మంచి ఆరోగ్యం, మంచి బలం, శక్తి రావాలన్నా, దేవుని ఎందుకు గొప్ప ప్రతిఫలం పొందుకోవాలని ఈ వేషధారను వదిలేసి స్ట్రైట్ ఫార్వర్డ్గా ఖచ్చితత్వంగా మాట్లాడేవారిగా ఉందాం. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించడం గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. మా జీవితంలో ఎన్నో గొప్ప కార్యం చేస్తున్నారు. మీరు చేసిన ఎన్నో గొప్ప కార్యాలను బట్టి మీకు వందనాలు. ప్రభావం వేషధారులుగా ఉండొద్దని మీరు చెప్పారయ్యా. ఆ వేషధారణ జీవితం మాలో నుండి తొలగించండి ప్రభా. మేము వ్యర్థంగా వేరే వారి గురించి వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నామా? వేషధారణ కలిగి పైనగా వారితో మంచిగానే మాట్లాడుతాం,
తర్వాత వేరే వారికి వెళ్ళి చెడ్డ విషయాలు చెప్తాం. అట్లాంటిది కాకుండా అలాంటి మనసును తీసివేసి యథార్థమైన మనసును, పరిశుద్ధమైన మనసును మేము కలిగి ఉంటే కృప చూపించి మమ్మల్ని బలపరిచి దీవించి మీ సన్నిధి తోడుగుంచమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సహవాసం చేరుమానుకును సకల పరిశుద్ధులకును ఎల్లప్పుడూ తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు ప్రియులారా. మరి కొత్త కాలాన్ని అందరం కలుసుకుందాం. అప్పుడు దేవుని కృప, దయ, కనికరం మీ మీద ఉండును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.